ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలామంది పురుషులు బయట చెప్పలేనటువంటి సమస్య, కానీ లోపల మాత్రం చాలామంది బాధపడుతున్న విషయం. ఈ సమస్య వలన కుటుంబ జీవితం పైన కూడా ప్రభావితం అనేది అవుతుంది. బయట ఎవరితోనూ చెప్పుకోలేరు, అట్టనేసి ఒక వైద్యుని దగ్గరికి కూడా వెళ్ళి చెప్పుకోలేరు. ఇంట్లో కూడా కుటుంబ సభ్యులతో కూడా సరిగ్గా మాట్లాడరు. మగవారిలో శృంగార బలహీనత సమస్య చాలామందికి ఉండటం అనేది జరుగుతుంది. కొంతమందికి పెళ్ళైన తర్వాత భార్యతో సంతోషంగా ఉండలేక పోతుంటారు. మధ్యలోనే బలహీనంగా మారిపోతూ ఉంటారు. ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోతూ ఉండటం అనేది జరుగుతుంది. ఈ ఒక్క సమస్య వలన కుటుంబం కూడా చాలా దెబ్బతినడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనసు కూడా దిగులుగా ఉండటం అనేది జరుగుతుంది. చాలామంది పురుషులు మెడికల్ షాపుకి వెళ్ళి ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు. ఒక్కసారి పనిచేస్తుంది. ట్యాబ్లెట్ అనేది వాడితే ఒకసారి పనిచేస్తుంది. ఇది శాశ్వతమైన పరిష్కారం అనేది కాదు. దీనికంతా కారణం ఏం తెలిసిన, ప్రస్తుత కాలంలో పురుషులకి ఒత్తిడి అనేది ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా సరైన ఆహారం కూడా తీసుకోకపోవడం వలన ఈ సమస్య అనేది జరుగుతుంది. నెక్స్ట్ అనేక రోగాలకి రకరకాల మందులు వాడటం వలన కూడా శృంగార సమస్యలు అనేది తలెత్తడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ముఖ్యమైన విషయం ఏమంటే, రాత్రి వేళల్లో ఎక్కువగా నిద్ర లేకపోవడం వలన కూడా ఈ లైంగిక సమస్యలు, శృంగార సమస్యలు అనేది రావటం అనేది జరుగుతుంది. ఇవన్నీ కలిసి పురుషుల శక్తిని తగ్గించడం అనేది జరుగుతుంది. మేము అడవి చెంచులము. మా పూర్వీకులు మేము కూడా ప్రకృతి పైన ఆధారపడి జీవిస్తూ ఉంటాము. మా దగ్గర ప్రతి ఒక్క సమస్యకు ఒక సహజమైన పరిష్కారం అనేది ఉండటం అనేది జరుగుతుంది. మేము వీలైనంత వరకు కెమికల్ మందులు అనేది వాడము. మా పూర్వీకులు మాకు ఒక గొప్ప మూలికని గురించి చెప్పినారు. మా పూర్వీకులు ఎప్పుడు కూడా ఈ విధంగా బలహీనంగా ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు సహజమైన మూలికలను వాడేవాళ్ళు. శరీరానికి బలాన్నిచ్చే ఆహారాన్ని తినేవారు. మగాడి శక్తి అంటే ఏమి? ఒక గౌరవం. నెక్స్ట్ వచ్చి శక్తి లేకపోతే మనసులో విపరీతమైన నొప్పి అనేది కలుగుతుంది. బయట సమాజంలో సిగ్గు అనేది ఎక్కువగా తలెత్తడం అనేది జరుగుతుంది. మీరు ఒంటరిగా లేదు. ఈ సమస్య చాలామందిని వెంటాడుతూ ఉంది ప్రస్తుతం ఉండేటువంటి సమాజంలో. నేను మగవాడినేనా అనే సందేహం అనేది ప్రతి ఒక్క మగాడికి కలుగుతుంది. మధ్యలోనే బలహీనంగా మారిపోతే మనసు అనేది లోపలనే మాడిపోవడం అనేది జరుగుతుంది. ఈ సమస్యకు ప్రకృతిలోనే పరిష్కారం అనేది ఉంది. ఇప్పుడు నేను దీనికంతా మా పూర్వీకులు చూపించినటువంటి ఒక మొక్కని చూపిస్తాను. ఇప్పుడు మనం చెప్పుకున్న సమస్యకి, శృంగార సమస్యలకి ప్రకృతి ఇచ్చిన ముఖ్యమైన మూలిక ఈ శృంగారపు మొక్క. ఈ మొక్కని బాగా పరిశీలించండి. ఇది ప్రకృతిలోనే పుట్టడం అనేది జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క ప్రదేశంలోనూ ఎక్కడైనా ఉండటం అనేది జరుగుతుంది. ఇది ఆ మొక్కే, ఇది ఆ మొక్కే, ఇది ఆ మొక్కే, ఇది 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 ఇవన్నీ కూడా ఈ శృంగారపు మొక్కలే. బాగా చూడండి.
వీటి ఆకులు కానీ ఇవి కానీ వీటి గింజలు కూడా ఉంటాయి, కానీ ప్రస్తుతానికి వేసవి కాలంలో లేవు. ఇదో ఇక్కడ ఒక గింజ అనేది ఉంది. ఈ విధంగా ఉండటం అనేది జరుగుతుంది. ఇది శృంగారపు మొక్క. ఈ మొక్కని మనం వినియోగించుకుంటే అలాంటి సమస్య అనేది రాదు. అదేవిధంగా ఇక్కడ ఉండే లేత అన్నీ కూడా శృంగారపు చిన్న మొక్కలే. ఇవన్నీ కూడా వీటి గింజలు కూడా చూడండి. వీటి పూత అనేది ఈ విధంగా ఉండటం అనేది జరుగుతుంది. చూడండి, ఇది ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోండి. ఈ మొక్క అనేది మగవారి శక్తిని సహజంగానే పెంచడం అనేది జరుగుతుంది. మన శరీరానికి బలం అనేది ఇస్తుంది. ఆత్మవిశ్వాసం అనేది తిరిగి వస్తుంది. శృంగారపు ఆకులను ఉదయం ఖాళీ కడుపుతోనే తినాలి. ఇది సరిగ్గా వాడితే శరీరం లోపల నుంచి మార్పు అనేది మొదలు కావటం అనేది జరుగుతుంది. మగాడి శక్తి మందులతో కాదు, ప్రకృతితోనే వస్తుందనే సంగతి మనమందరూ గ్రహించాలి. శృంగారపు ఆకు మగవారి జీవితాన్ని మార్చే శక్తి అనేది కలిగి ఉంది. సిగ్గుపడకుండా పరిష్కారం చూసేవాడే నిజమైన మగాడు. ప్రకృతి దగ్గర ఉన్నదే నిజమైన ఔషధం అనేది. ప్రకృతి ఈ శృంగారపు మొక్కను వాడితే శరీరంలో బలం అనేది పెరగటం అనేది జరుగుతుంది. నరాలు అనేది బలపడతాయి. ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది. మగాడి జీవితం గెలవాలి అంటే ముందు మన బలహీనతను గెలవాలి. శృంగారపు మొక్క మీకు కొత్త ధైర్యం అనేది ఇస్తుంది. శృంగారపు ఆకు జీవితాంతం ధైర్యాన్ని ఇవ్వటం అనేది జరుగుతుంది. ఒక అడుగు ముందుకు వేయి, శృంగారపు మొక్క నీతో ఉండటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ నిన్ను నువ్వు నమ్ము, ప్రకృతి నీతో కూడా ఉండాలి. మగాడి అసలు శక్తి, ధైర్యం మళ్ళీ నీతో రగిలించేది ఈ శృంగారపు మొక్క అనేది. శృంగారపు మొక్క శరీరానికి బలం కాదు, జీవితాన్ని మార్చి ఒక ఆయుధం వంటిది ఈ శృంగారపు మొక్క అనేది. నీ బలహీనత నీ కథ కాదు, అది కేవలం ఒక దిశ మాత్రమే. చూడండి, ఇది శృంగారపు మొక్క అనేది. కాబట్టి ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే ఇది ఒక మొక్కే కాదు, లైంగిక సమస్యలకి, శృంగార సమస్యలు, ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి. ఇలాంటి మొక్కలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం.